గుచ్చుకునేది సిజర్స్ ఇప్పుడు. మీరు ఇలా అన్నారు ఇప్పుడు. వీడియో ఆన్ చేసినప్పుడు నాన్న సైలెంట్గా ఉంటారు, నువ్వు అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఇట్స్ అ జోక్, నవ్వాలి. ఇతరేస్తారా ఇదే బిల్డప్ ఓవర్ యాక్షన్. ఎందుకు నవ్వుతున్నారు? ఎంత కోపంగా ఉండటానికి యాక్ట్ చేస్తారు కానీ రాదు నాన్న. యాక్టింగ్ రాదో కోపట్టం రాదో తెలియదు. ఎన్నిసార్లు వచ్చేస్తారు చేసింది బరువే లేదు. సో వాణి గారు మా లివింగ్ రూమ్లో సెంటర్ టేబుల్ ఆర్డర్ చేశారు అనమాట. సో దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం, అందుకే బరువు కూడా లేదు. గ్రానైట్ కాదా అయితే? ఇలా చేసుకోవచ్చు. అందుకనేనేమో వేరియేషన్ ఉన్నాయి, ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క దానిలో 8,000 12,000 ఉన్నాయి కదా, అవి గ్రానైట్ అయి ఉండొచ్చు. ఇవి తక్కువ వస్తుంది కాబట్టి. ఇలా హాల్లోకి సెంటర్ టేబుల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆర్డర్ పెట్టుకుందామని. సో ఒక రకంగా చెప్పాలంటే స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అందుకే ఇన్ని రోజులు నేను దాని జోలు వెళ్ళలేదన్నమాట. కానీ ఈ మధ్య సోఫాలు మార్చాం కదా, అందుకని ఇంకా ఇది కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను నేను. అందుకే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చిన్న టేబులే ఆర్డర్ పెట్టుకున్నాం. జస్ట్ అసలు ఓకే షో పీసెస్ అలా పెట్టుకోవడానికి. ఫైనల్గా అయితే బాగానే ఉంది అనిపించింది. సిమిలర్ మోడల్స్లో ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు అలా ఉన్నాయా అనుకున్నాను, తీరా అది వచ్చిన తర్వాత అర్థమైంది. ఏదైనా పిండి కొద్దే రొట్టె కదా,